కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించిన బుద్ధిరాలదంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. పచ్చి అబద్దాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న కరీంనగర్లో కథన భేరి సభలో కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని, ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే 500 కోట్ల రూపాయల విలువైన భూదాన భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదని కేసీఆర్ను సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ పెద్ద అవినీతిపరుడంటూ సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాత అంశాలు తోడి సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ రాక్షస ప్రభుత్వము, నీ రజాకర్ల ప్రభుత్వము నన్ను 2 సార్లు జైలుకి పంపారు. దేనికోసం పంపారు? నా మీద 90-100 కేసులు ఉన్నాయి. దాదాపు ఎవరు పెట్టిర్రు? మీకోసం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేక కొట్లాడుతున్నాయి కదా. నేను తప్పించుకపోలే, నీ లెక్క కనబడకుండా పోలే. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో వనలే, మీ లెక్క దోసుకోలే. నా మీద అవినీతి ఆరోపణలు లేవు. కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్ చెప్పరాదు? కేసీఆర్ కరీంనగర్ ప్రజలు గెలిపించారు, మహబూబ్నగర్ ప్రజలు గెలిపించారు. ఎన్నిసార్లు తెలంగాణ చర్చ జరుగుతున్నపై తాగి వన్నాడు, తెలంగాణ ఓటింగ్ జరుగుతున్నపై తాగి వన్నాడు. ఒక విజయశాంతి గారు ఒక్కరే ఫైట్ చేసినాడు పోడియం దగ్గర. ఈయన రాకున్నా కూడా, కేసీఆర్ పార్లమెంట్ రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో దొంగ సంతకాలు పెట్టారు కేసీఆర్ వచ్చినట్టు. ఇంతకంటే మూర్ఖత చిల్లర ఇంకా ఉండదు. చెప్పి ఇది కాదు అని ప్రమాణం చేయమని చెప్పారు. కేసీఆర్ భార్య పిల్లలతో ప్రమాణం చేయమని చెప్పండి. నువ్వు రాకున్నా కూడా అటెండెన్స్ రిజిస్టర్ లో మీ ఎంపీలు దొంగ సంతకాలు పెట్టిరా పెట్టలేదా చెప్పండి. సవాల్ సిద్ధం. పార్లమెంట్ కు ఓడి కేసీఆర్ పోకు